Hello friends, welcome back to our channel. So మనం ఈ వీడియోలో నండి ద న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ 2025 గురించి మనం డిస్కస్ చేద్దామండి. సో 13th February 2025 నాడు మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మనకి ఈ బిల్లును అయితే ప్రపోజ్ చేయడం జరిగిందండి. సో ఈ వీడియోలో ఆ డీటెయిల్స్ ఏంటి అనేది మనము డిస్కస్ చేద్దామండి. సో లెట్స్ బిగిన్ టు అవర్ క్లాస్. సో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 13th February 2025 నాడున మనకి ఈ బిల్ అయితే ప్రపోజ్ చేయడం జరిగిందండి. సో ఒక బిల్లు మనకి యాక్ట్గా మారాలంటే బోత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్లో ఆ బిల్ అనేది పాస్ అవ్వాలి అండ్ ప్రెసిడెంట్ యొక్క అసెంట్ అనేది పొందిన తర్వాతనే మనకి ఆ బిల్ అనేది యాక్ట్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఏంటిది, బిల్ మాత్రమే, యాక్ట్ అనేది కాదు. ఓకే, సో మరి ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ 2025లో మొత్తంగా మనకి 536 సెక్షన్స్, 23 చాప్టర్స్, 16 షెడ్యూల్స్ అయితే ఉన్నాయన్నమాట. అయితే ఈ బిల్ కనుక మనకి పాస్ అయ్యే యాక్ట్గా మారితే కనుక 1st April 2026 నుంచి ఇది అమల్లోకి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం అండి ఏంటంటే, ఏదైతే ఈ బిల్లు ఉందో ఇప్పుడు ప్రజెంట్ 2025 బిల్ ఉందో, సో ఇది మనకి లాస్ట్ ఇయర్ 2024 బడ్జెట్లోని మనకి చెప్పడం జరిగిందనమాట. సో ఏదైతే ఈ ఎగ్జిస్టింగ్ యాక్ట్ ఉందో 1961 యాక్ట్, దీన్ని ఫ్రేమ్ చేసినప్పటి నుంచి 66 బడ్జెట్స్లో కూడా అమెండ్మెంట్స్ జరిగి అలా పేజెస్ అన్నీ యాడ్ అవుతూ ఏమైందండి, సంక్లిష్టంగా మారిపోయిందనమాట. సో దట్ మేము ఈ చట్టాన్ని ఏదైతే ఈ యాక్ట్ ఉందో దాన్ని మేము ఒకసారి వెరిఫై చేసి అండ్ సమీక్షించి దీన్ని సింప్లిఫై చేస్తామని చెప్పేసి మనకి చెప్పడం జరిగిందనమాట. సో దట్ మనకు మొన్న ఈ బిల్ని అయితే మనకి లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఈ బిల్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, నేను ఇక్కడ 2 విషయాలు మాట్లాడతానండి. మెయిన్గా మనకి 2 విషయాలు అనమాట. ఏంటంటే సింప్లిఫైడ్ ద ట్యాక్స్ ప్రొవిజన్స్, అదే మనకి చెప్పినట్టుగానే ఏదైతే ఎగ్జిస్టింగ్ యాక్ట్లో ప్రొవిజన్స్ ఉన్నాయో ఆ ప్రొవిజన్స్ని కొంచెం చదివి అర్థం చేసుకోవడం కొంచెం టైం టేకెన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు అలా లేకుండా సింపుల్ లాంగ్వేజ్లో ఒక కామన్ మ్యాన్కి కూడా చదివితే అర్థం అయ్యేటట్టుగా ఫ్రేమ్ చేశాము అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి, రెడ్యూస్డ్ లీగల్ డిస్ప్యూట్స్, అంటే చట్టపరమైనటువంటి వివాదాలు ఏదైనా ఉంటే సో వాటిని తగ్గించడం అనేది ఈ 2 అనేవి మెయిన్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి, ఈ ప్రొవిజన్స్ అనమాట. ఈ బిల్లులో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి, చాలా ప్రొవిజన్స్ ఉన్నాయండి. మెయిన్ మనకి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటి, మేజర్ చేంజెస్ ఏమొచ్చాయో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో కాన్సెప్ట్ ఆఫ్ ట్యాక్స్ ఇయర్. అయితే ఇప్పుడు మనకి ట్యాక్స్ ఫైలింగ్ చేసినప్పుడు మనకి ప్రీవియస్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్, ఈ విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ ఉండేదన్నమాట. అయితే ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసి ట్యాక్స్ ఇయర్ అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. అంటే ఏంటి, ఇప్పుడు నో అసెస్మెంట్ ఇయర్, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే ఇయర్ అనేది మనం తెలుసుకుంటే సరిపోతుందండి. అండ్ ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ఉందో ఇది మాత్రం మారదు, అంటే 1st April to 31st March అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, ట్యాక్స్ రికవరీ స్ట్రక్చర్ అండర్ చాప్టర్ 19D ఆఫ్ ద బిల్. ఓకే, మోడర్న్ మెకానిజమ్స్. అండ్ నెక్స్ట్ ఏంటండి, ట్యాక్స్ ఆన్ అప్డేటెడ్ రిటర్న్స్ ఆర్ కవర్ అండర్ సెక్షన్ 267 ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ బిల్. ఓకే, అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ప్రొసీజర్ ఫర్ అసెస్మెంట్ అండ్ వర్చువల్ డిజిటల్ అసెట్. సో ఇది బ్రాడ్ డెఫినేషన్ అండి, దీన్ని మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. అండ్ నెక్స్ట్ టీడీఎస్ ప్రొవిజన్స్ అండర్ ద వన్ సింగిల్ సెక్షన్, అంటే మనకి ఈ టీడీఎస్ సెక్షన్స్ అనేవి చాలా ఉన్నాయండి. సో వాటన్నిటిని ఏం చేశారు, ఒక సెక్షన్ కింద తీసుకొచ్చి ఒక టేబులర్ ఫామ్లో ఇవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ శాలరీ విషయంలో కనుక మనం చూసుకుంటే ఎగ్జంప్షన్స్, డిడక్షన్స్ అనమాట. ఈ డిడక్షన్స్కి సంబంధించి మనకి స్టాండర్డ్ డిడక్షన్, ప్రొఫెషనల్ ట్యాక్స్, సో ఇవన్నమాట. అండ్ ఎగ్జంప్షన్స్కి సంబంధించి సెక్షన్ 10 గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ అనమాట. సో వీటన్నింటినీ ఒకే దగ్గరే ఇవ్వడం అయితే జరిగిందండి. అంటే ఏంటి, ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మనం ఆ సెక్షన్ ఈ సెక్షన్ అన్ని గాబరా పడకుండా అన్నీ కూడా మనకి ఒకే దగ్గర ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ డేట్స్, స్లాబ్ రేట్స్, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ రేట్స్, సో వీటన్నింటిలో కూడా నో చేంజెస్ అండి.
ఏదైతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ సిస్టమ్ ఉందో సో అందులో ఉన్నటువంటివే ఈ న్యూ బిల్లో కూడా ఉన్నాయన్నమాట. దెర్ ఈజ్ నో చేంజ్ అనమాట. ఓకే, సో సిబిడిటీకి కొన్ని పవర్స్ అయితే అసైన్ చేయడం జరిగిందనమాట. సో ఇదొక మేజర్ చేంజ్ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు ఈ ప్రొసీజరల్ ఫ్రేమ్వర్క్లో కానీ కంప్లైన్స్ మ్యాటర్స్లో కానీ ఏంటంటే చేంజెస్ అనేవి చేయాలంటే పార్లమెంట్కి వెళ్ళి అక్కడ ఆమోదం పొందిన తర్వాతనే చేసేవాళ్ళు. ఇప్పుడేంటి ఈ పవర్స్ అనేది సిబిడిటీకి అసైన్ చేయడం జరిగింది. సో దీనివల్ల ప్రొసీజరల్ డిలే అనేది లేకుండా ఏవైనా అమెండ్మెంట్స్ అనేవి ఫాస్ట్గా తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇదొక మేజర్ చేంజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేటివ్ రూల్స్, డిజిటల్ ట్యాక్స్ మానిటరింగ్ సిస్టమ్, సో వీటన్నింటినీ కూడా సిబిడిటీని రూపొందించేలా ఈ బిల్లు అయితే చెప్పడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి సెక్షన్ 202 ద న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ వర్సెస్ 115 BAC ఎగ్జిస్టింగ్ ఇన్కమ్ ట్యాక్స్. సో 115 BAC ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ సిస్టంలో ఉన్నటువంటి ఈ సెక్షన్ న్యూ ట్యాక్స్ బిల్లులో సెక్షన్ 202గా మారింది. ఇక్కడ ఈ ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ సిస్టంలో ఇండివిజువల్ హెచ్యుఎఫ్ గురించి మాత్రమే చెప్తే ఇక్కడ న్యూ బిల్లులో హెచ్యుఎఫ్, ఇండివిజువల్స్, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్ గురించి చెప్తుంది. రైట్, ఓకే, ఇక్కడ మీకు డిఫరెన్సెస్ చెప్తాను చూడండి. ఇందాక మనం న్యూ బిల్ గురించి వీటన్నింటి గురించి కూడా మాట్లాడుకున్నాము. సో ఇక్కడ ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ సిస్టంలో నంబర్ ఆఫ్ సెక్షన్స్ 298 అండ్ న్యూ బిల్లో 536. అయితే మనకి ఈ ట్యాక్స్లో ఈ ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ సిస్టంలో మనకి సెక్షన్స్, సబ్ సెక్షన్స్, క్లాజెస్, ప్రొవిజన్స్, ఎక్స్ప్లెనేషన్స్ ఇవన్నీ ఉండేవన్నమాట ఒక సెక్షన్స్ కిందే. సో వీటిని కొంచెం ఎలాబరేట్ చేసి ఈ క్లాజెస్కి, ఈ ప్రొవిజర్స్కి అన్నిటికీ కూడా ఒక్కొక్క సెక్షన్స్ మేబీ ఇచ్చి ఉండొచ్చు అనమాట. సో దట్ ఈ నంబర్ అనేది ఇంక్రీజ్ అయ్యి ఉండొచ్చు, లేదా మనకి ఏంటి కొత్త సెక్షన్స్ అనేవి కూడా యాడ్ చేసి ఉండొచ్చు అనమాట. రైట్, ఓకే, సో నంబర్ ఆఫ్ చాప్టర్స్ అప్పుడు 23, ఇప్పుడు 23, 23నే ఉన్నాయి. నెంబర్ ఆఫ్ షెడ్యూల్స్ 14 ఉండేవండి ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ సిస్టంలో, న్యూ బిల్ 16 ఉన్నాయి. అండ్ పేజెస్ 823 పేజెస్ ఉండేవి అండ్ 622 పేజెస్ ఇప్పుడు న్యూ బిల్లో ఉన్నాయన్నమాట. ఎఫెక్టివ్ డేటు సో ఇది మనం ప్రజెంట్ అయితే ఉంది. ఒకవేళ ఈ బిల్లు మనకి యాక్ట్గా మారితే ఫ్రమ్ 1st April 2026 నుంచి ఇంప్లిమెంట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇదండి మనకి బ్రాడ్గా ఉన్నటువంటి చేంజెస్. సో ఇంకా ఏవైనా చేంజెస్ అనేవి ఉంటే మనం ఫర్దర్ వీడియోస్లో మాట్లాడుకుందాము. సో ఇలాంటి వీడియోస్ అనేది మీకు కావాలంటే సో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. సో ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.